హలో. ఇవాళ మనం అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసిన పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ పి. పుల్లయ్య గారి గురించి మాట్లాడుకుందాం. అలనాటి దర్శకుడు పి. పుల్లయ్య గారు 1937లో మొట్టమొదటిసారిగా తమ మొదటి చిత్రం 'సారంగధర'కి దర్శకత్వం వహించారు. అలాగే 1976లో వారి ఆఖరి చిత్రం 'అందరూ బాగుండాలనే' చిత్రం వారి సొంత బ్యానర్ పద్మశ్రీ పిక్చర్స్ మీద తీశారు. ఈ 39 ఏళ్లలో వారు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో తెలుగు 21, తమిళం 13, కన్నడ సినిమా 1 ఉన్నాయన్నమాట. రాగిణి పిక్చర్స్ అని మొదట్లో, ఆ తర్వాత పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద సొంత సినిమాలు వీరు తీశారు. 1937లో ఆనాటి హీరోయిన్ శాంతకుమారి గారిని వివాహం ఆడారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో 7 తెలుగు సినిమాలు, 1 తమిళ సినిమా తీశారండి. తెలుగులో 21 సినిమాలు వారి దర్శకత్వం వహించిన వాటిలో 7 సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో. మొదటగా అక్కినేని నాగేశ్వరరావు గారు, పి. పుల్లయ్య గారు దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి మొదటగా మాట్లాడుకుందామా? 1941లో వీరి దర్శకత్వంలో వచ్చిన 'ధర్మపత్ని' చిత్రంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు బాలనటుడిగా ఒక చిన్న పాటలో ఒక చోట కనిపిస్తారు. అదండి ఫస్ట్‌గా పుల్లయ్య గారితోనే అక్కినేని నాగేశ్వరరావు గారి మొట్టమొదటి ఆహ్, కెమెరా జరిగిందనమాట. ఇకపోతే 1955లో 'అర్ధాంగి' సినిమా మొట్టమొదటిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో నటించిన సినిమా. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జగ్గయ్య గారు ముఖ్య పాత్రలలో బెంగాలీ నవల 'స్వయం సిద్ధ్' ఆధారంగా రాగిణి పిక్చర్స్ బ్యానర్‌లో స్వంతంగా నిర్మించారు పుల్లయ్య గారు. ఈ సినిమాలో కథ ఏంటంటే ఒక జమీందారు ఉంటారు. గుమ్మడి గారు వేశారు ఆ పాత్ర. ఆయన మొదటి భార్య కుమారుడు రఘు. అది అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ పాత్ర అనమాట. రెండవ భార్యగా శాంతకుమారి గారు, ఆమె కుమారుడుగా నాగేంద్ర, జగ్గయ్య గారు వేశారు ఆ పాత్రని. ఇకపోతే సావిత్రి గారు వేసిన పద్మ పాత్ర ఒక రైతు కుమార్తె. ఆమె ఈ నాగేంద్రని ఒక చోట ఎదిరిస్తే, అది చూసిన జమీందారు గారు ఆమె తనకు తగిన కోడలు అని నాగేంద్రకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుని మాట్లాడతాడు. కానీ నాగేంద్ర పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అంచేత ఏం చేస్తారంటే, ఆయన రఘుకి పద్మనిచ్చి పెళ్లి చేస్తారనమాట. ఆ తర్వాత ఈ రఘు బారి నుంచి రఘుని, తన భర్తని సావిత్రి పాత్ర పద్మ నాగేంద్ర నుంచి ఎలా కాపాడి మామూలు మనిషిని చేస్తున్నది మిగిలిన కథ. ఈ చిత్రంలో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య తమ పాత్రలో జీవించారని చెప్పుకోవాలి. చాలా మంచి చిత్రం ఇది. తర్వాత ఇక్కడ చిన్న పెట్టకథ కూడా ఉందండి. మొట్టమొదటిగా పుల్లయ్య గారు ఈ సినిమా రామారావు గారిని రఘు పాత్రలోని, అక్కినేని నాగేశ్వరరావుని నాగేంద్ర పాత్రలోని తీసుకొని తీద్దామనుకున్నారట. ఆ విషయం అక్కినేని నాగేశ్వరరావు గారికి చెప్తే, అక్కినేని నాగేశ్వరరావు గారు నేను చేస్తే రఘు పాత్రనే చేస్తాను. నాగేంద్ర పాత్రకి మీరు ఎవరినైనా పెట్టుకోండి. నాకు మట్టుకు రఘు పాత్రే కావాలి అని పట్టు కూర్చున్నారట. ఇక ఏమీ చేయలేక పుల్లయ్య గారు అలాగే కానివయ్యా అని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారిని రఘు పాత్రలో, జగ్గయ్య గారిని అప్పుడు నాగేంద్ర పాత్రకి తీసుకొని ఈ చిత్రాన్ని తీశారనమాట. అలాగే ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారికి, సావిత్రి గారికి చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది ఆ రోజుల్లోనే. ఈ 1955 జూన్ 26న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. 5 కేంద్రాల పైన 100 రోజులు పైగా ఆడింది. ఆ తర్వాత తమిళంలో ఈ చిత్రాన్ని అక్కినేని పాత్రలో జెమినీ గణేశన్, సావిత్రి పాత్ర సావిత్రి వేశారు. జగ్గయ్య పాత్రలో శివాజీ గణేశన్‌తో రాగిణి పిక్చర్స్ బ్యానర్‌లోనే పి. పుల్లయ్య గారు తమిళంలో తీశారండి. ఆ తర్వాత ఈ సినిమా హిందీలో కూడా వచ్చింది 1963లో అనుకుంటాను. 'బహురాణి'గా తీశారు. గురుదత్, మాలా సిన్హా, ఫిరోజ్ ఖాన్ ఈ చిత్రంలో నటించారు. 1955లో నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రీజనల్ పిక్చర్స్ అవార్డ్‌లో సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఈ చిత్రానికి వచ్చిందండి. అది మనం మాట్లాడుకున్న 'అర్ధాంగి' సినిమా సంగతులు. ఆ తర్వాత 1959లో 'జయభేరి' అలాగే దాని తమిళ వెర్షన్ 'కలైవానన్' అని చిత్రాలు రెండూను పి. పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చాయి. అక్కినేని, అంజలీదేవి జంటగా ఈ చిత్రాలు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో శారదా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వాసిరెడ్డి నారాయణరావు గారు నిర్మించారండి ఈ సినిమాలు. ఈ చిత్రాలు 2 మ్యూజికల్ హిట్స్. విపరీతమైన మ్యూజికల్ హిట్స్. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు. 1600, 1700లలో జరిగిన కథగా దీన్ని తీశారు. బ్రాహ్మణుడైన కాశీనాథ్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిది. ఒక భాగవతార్ బచ్చనోడు డాన్సర్ పాత్ర మంజువాణిగా అంజలీదేవి గారు వేశారు. వారి ప్రేమ కథ, వారి జీవితం గురించి సాగిన కథ ఇది.
ఆ రోజుల్లోనే దేవాలయాల్లో అందరికీ ప్రవేశం ఉండాలని చెప్పిన చిత్రం ఈ చిత్రం. ఒక స్పెషల్ చిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఈ చిత్రంలో 14 పాటలున్నాయి. అన్ని పాటలు హిట్ అండ్ సంగీతభరితంగా ఈ 'జయభేరి' విజయ విధంగా మ్రోగించింది. అందులో చెప్పుకోదగిన పాటలు చెప్పుకోదగినవి ముఖ్యంగా 'మది శారదాదేవి మందిరమే', 'నందుని చరితము వినుమా', అధికులని అధములని, 'నరుని దృష్టిలోనే భేదాలు', 'నీదాననన్నదిరా', 'రాగమయీ రావే అనురాగమయీ రావే', 'రసికరాజ తగువారము కామా', 'సంగీత సాహిత్యమే', 'యమునా తీరమున', 'సంధ్యా సమయమున' ఈ పాటలన్నీ సూపర్ హిట్. ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ పాటలు. ఇప్పటికి కూడా మనం ఎప్పుడు ఈ పాటలు ఎక్కడైనా వింటూ ఉండొచ్చు. ఈ సినిమాకి 1959లో సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ రీజనల్ ఫిల్మ్‌గా వచ్చిందండి. తర్వాత అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. 9థ్ ఏప్రిల్ 1959 విడుదలైన ఈ చిత్రం 100 రోజుల చిత్రంగా నిలిచిందండి. అది మనము ఈ చిత్రం గురించి చెప్పుకోవచ్చు. తమిళంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు, అంజలి గారితోనే తీసి విడుదల చేశారు. అక్కడ కూడా విజయం సాధించింది ఈ చిత్రం. ఆ తర్వాత 1960 నుంచి పుల్లయ్య గారు, శాంతకుమారి గారు తమ సంస్థ పేరు పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద చిత్రాలు తీయడం మొదలెట్టారు. 1960లో మొట్టమొదటిగా నందమూరి రామారావు గారితో శ్రీ వెంకటేశ్వర మహాత్సవం సినిమా తీశారు. ఆ తర్వాత 1962లో అక్కినేని నాగేశ్వరరావు గారితో వారి 4వ చిత్రంగా 'సిరి సంపదలు' సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఈ సినిమాలో జంట. తర్వాత ఇది పెద్ద ఫ్యామిలీ డ్రామా. ఎమోషన్స్ అన్నీ కలిగిన ఫ్యామిలీ డ్రామా. బావామరదళ్ళ ప్రేమ కథ. మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. 2 పాటలు చాలా బావుంటాయి ఇందులో. 'ఎందుకో సిగ్గెందుకో', అమ్మాయికి ఈ వేళ ఎందుకో సిగ్గెందుకో', 'ఈ పగలు రేయిగా మారినదేమి ఆ కారణమేమి చెలి' ఈ 2 సూపర్ హిట్ సాంగ్స్ ఆ రోజుల్లో. ఈ చిత్రం కూడా ఎమోషన్స్ అన్నీ కలిపిన ప్రేమ కథా చిత్రం అవ్వడంతో 2 కేంద్రాల్లో 100 రోజుల పైనే ఆడేసింది. ఈ చిత్రం కూడా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ వచ్చింది నేషనల్ అవార్డ్స్‌లో ఆ ఏడాది. ఆ ఏడాది ఆంధ్రపత్రిక వారు ఆ రోజుల్లో బ్యాలెట్ నిర్వహించేవారు ఉత్తమ చిత్రంకి, ఉత్తమ నటీనటులకి. ఆ ఏడాది ఆంధ్రపత్రిక వాళ్ళు నిర్వహించిన బ్యాలెట్‌లో అవార్డ్స్ అన్నీ కూడా ఈ సినిమాకే మాక్సిమం వచ్చాయండి. అది 'సిరి సంపదలు' సినిమా గురించి పద్మశ్రీ అవార్డ్ తీసిన 'సిరి సంపదలు' అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారి చిత్ర విశేషాలు. ఈ చిత్రం తర్వాత 1964లో 'మురళీకృష్ణ' సినిమా రిలీజ్ అయింది పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు కథానాయకులు. ఈ చిత్రకథ పుల్లయ్య గారు, శాంతకుమార్ గార్ల కుమార్తె రాధ గారు రాశారు ఈ కథని. ఆ కథ ఆధారంగా ఈ సినిమా తీశారండి. మాస్టర్ వేణే ఈ చిత్రం కూడా సంగీత దర్శకుడు. భార్యాభర్తల మధ్య వచ్చిన అపార్థాలు వాటి మీద వచ్చిన చిత్రం ఇది. గీతాంజలి గారు కూడా అక్కినేని సరసన చాలా మంచి పాత్ర వేశారు ఈ సినిమాలో. 14థ్ ఫిబ్రవరి 1964లో ఈ సినిమా విడుదలైంది. 64 జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు గారి 3 సినిమాలు విడుదలైన తర్వాత విడుదలైన చిత్రం ఇది. 'మూగ మనసులో' యొక్క వరదలో ఈ సినిమా కూడా కొంచెం కొట్టుకుపోయింది. కానీ 100 రోజులు ఒక సెంటర్‌లో ఆడిన సినిమాగా నిలిచిందండి. ఆహ్, 'కనులు కనులు కలిసెను', 'ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నీ కోరుతున్నా' అనే పాటలు ఈ చిత్రంలో చాలా హిట్ సాంగ్స్. అదండి 'మురళీకృష్ణ' సినిమా గురించిన విశేషాలు. పాటలు చాలా బావుంటాయి ఈ సినిమాలో కూడా అన్నమాట. ఆ తర్వాత వచ్చిన అక్కినేని, పి. పుల్లయ్య గారి కాంబినేషన్‌లో వచ్చిన 6వ చిత్రంగా చెప్పుకోవచ్చు. 1965లో విడుదలైన 'ప్రేమించి చూడు' సినిమా. ఈ సినిమా తమిళ చిత్రం 'కాదలిక్క నేరమల్లై'కి రీమేక్. పూర్తిగా హాస్యభరిత చిత్రం. అక్కినేని, రాజశ్రీ ఒక జంట, జగ్గయ్య, కాంచన గారు ఒక జంట, తర్వాత రేలంగి, చలం, గిరిజ, అల్లు రామలింగ మొదలైన హాస్య నటులందరూ ఇందులో ఉన్నారండి. మాస్టర్ వేణు సంగీత దర్శకుడు. పాటలన్నీ సూపర్ హిట్ పాటలు. అక్కినేని, జగ్గయ్యల కాంబినేషన్, రేలంగి, బుచ్చిబాబు గారు నటించిన రేలంగి గారి కాంబినేషన్‌లో సీన్స్ అన్నీ చాలా హైలైట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో బుచ్చి బుచ్చిబాబు నీ పని కావాలో అన్న పాటలో నేను మీ అందాల చేతులు కందేను పాపం పాటలోనే అక్కినేని నాగేశ్వరరావు గారి స్టెప్స్ చాలా హైలైట్స్. చాలా బాగుంటుంది ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు. తర్వాత ఈ చిత్రానికి పిఎల్ రాయ్ గారు ఇది చేశారండి. సినిమాటోగ్రఫీ చేశారు. చాలా అందంగా తీశారు అందరిని ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు, హాస్య చిత్రం. ముళ్ళపూడి గారి సంభాషణలు ఇంక చెప్పుకోవాల్సిందేముంది. మాటలన్నీ చాలా తూటాల్లా పేలాయన్నమాట. అక్కినేని వారికి పిబి శ్రీనివాస్ గారు, జగ్గయ్య గారు, ఘంటసాల గారు ఈ సినిమాలో పాటలు పాడారు. అది ఇంకో విశేషం ఈ సినిమా. తర్వాత సరదా సినిమాల్లో వచ్చిన సినిమాలు ఈ సినిమా చాలా క్లాసిక్ సినిమా కూడా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కువ కాస్ట్యూమ్స్ ఉండవు. ఎంతసేపు ప్యాంటు, టీ షర్ట్‌లోనే కనిపిస్తారు ఎక్కువగా ఈ సినిమా అంతా. తర్వాత ఈ సినిమాకి 100 రోజులు పోస్టర్ పడలేదు గానండి, 80 రోజుల పైనే ఆడింది. కొంచెం హిట్ సినిమాగానే చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని 100 రోజులు పోస్టర్ పడకపోయినా కూడా. ఆ రోజుల్లో వచ్చిన ఈ చిత్రం చాలా హాస్యభరిత చిత్రం. ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో ఉంది చూడండి. చాలా బావుంటుంది. అందరూ ఈ ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అదండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం 'ప్రేమించి చూడు' విశేషాలు. ఆ తర్వాత 1967లో అక్కినేని నాగేశ్వరరావు గారు, పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన ఏడవ చిత్రం 'ప్రాణమిత్రులు.' ఈ చిత్రం మే 5, 1967లో విడుదలైంది. 'బెకెట్' అనే ఇంగ్లీష్ సినిమా బేస్ ఈ సినిమాకనుకోవచ్చు బేసిక్‌గా. ఆ బేస్‌ని మన తెలుగు దీనికి ఎమోషన్స్ అన్నీ కలిపి తీసిన సినిమా ఇది. ఫ్యామిలీ డ్రామా కింద తీశారు. అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, కాంచన ముఖ్య పాత్రధారులు. మళ్ళీ ఈ చిత్రానికి కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారే రచయిత. కెవి మహాదేవన్ గారు సంగీతం ఈ సినిమాకి. ఇద్దరు స్నేహితులు కథ ముఖ్యంగా ఇది. తర్వాత వారి మధ్య వచ్చిన విభేదాల గురించిన చిత్రకథ ఇది. సినిమా చాలా బావుంటుంది కానీ ఎందుకో ఆడలేదు. ఈ సినిమా ఫెయిల్‌గానే అక్కినేని నాగేశ్వరరావు గారి 1967లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోయింది. అక్కినేని, సావిత్రి కథానాయకులుగా నటించిన ఆఖరి చిత్రంగా దీన్నే మనం చెప్పుకోవచ్చు. పుల్లయ్య గారు అక్కినేని, సావిత్రి కాంబినేషన్‌లో తెలుగులో 3 చిత్రాలు తీశారు. 2 హిట్ చిత్రాలు, మూడో చిత్రం 'ప్రాణమిత్రులు' ఫ్లాప్‌గా నిలిచింది. ఒకటేమో 'సిరి సంపదలు', ఇంకోటేమో 'అర్ధాంగి'. అదండి అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి గారి కాంబినేషన్‌లో పుల్లయ్య గారు తీసిన సినిమాల విశేషాలు. ఈ సినిమా తర్వాత 1972 కొద్దాం. 1972లో కలర్‌లో తీశారు పుల్లయ్య గారు పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద 'కొడుకు కోడలు' అనే చిత్రం. ఈ చిత్రం డిసెంబర్ 1972 22 డిసెంబర్ 1972 రిలీజ్ అయిందండి. ఇది కూడా పూర్తి ఫ్యామిలీ డ్రామా సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ హీరోయిన్స్ ఈ చిత్రంలో. ఆత్రేయ గారి మాటలు, కెవి మహాదేవన్ గారి సంగీతం. పాటలన్నీ సూపర్ హిట్ ఈ సినిమాలో. అప్పటికే అక్కినేని, వాణిశ్రీ పేరుకి వచ్చిన క్రేజు, తర్వాత ఫ్యామిలీ కాంబినేషన్‌లో ఉన్న ఎమోషన్స్ అన్నీ కలిపి చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రంగా 1972లో నిలిపాయి. తర్వాత 8 కేంద్రాల పైగా ఈ చిత్రం 100 రోజులు ఆడిందండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మశ్రీ సంస్థలో పుల్లయ్య గారి దర్శకత్వంలో ఇదే ఆఖరి చిత్రంగా నిలిచింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపరేషన్ చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ పద్మశ్రీ వారు అక్కినేని గారితో ఏ సినిమాలు తీయలేదు. ఎందుకంటే అప్పటికే పద్మశ్రీ సంస్థ ఆల్మోస్ట్ మూతపడిపోయే స్టేజ్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఆ తర్వాత పుల్లయ్య గారు 1976లో వారి ఆఖరి సినిమా 'అందరూ బాగుండాలనే' చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అదే వారి ఆఖరి సినిమా. అలా అక్కినేని నాగేశ్వరరావు గారితో 8 సినిమాలు తీసిన పుల్లయ్య గారు, అలాగే నందమూరి తారక రామారావు గారితో కూడా 5 సినిమాలు తీశారండి. 5 చిత్రాలు తీశారు మొత్తం. అందులో ఒకటి సొంత బ్యానర్ పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో తీశారు. అదే శ్రీ వెంకటేశ్వర మహాత్యం. వారు రామారావు గారితో తీసిన చిత్రాలు చూసుకుంటే 1955లో 'రేచుక్క' చిత్రం వచ్చింది. ప్రతిభా పిక్చర్స్ వారి కోసం. అంజలీదేవి గారు హీరోయిన్, అశ్వత్థామ గారు సంగీతం. 1955లో వినోద పిక్చర్స్ వారి కోసం 'కన్యాశుల్కం' సినిమాకి తీశారు. అందులో సావిత్రి, జానకి గారు హీరోయిన్స్. ఘంటసాల గారు సంగీతం వహించారు. ఇంకో విశేషం ఇక్కడ చెప్పుకోవాలి. ముందుగా ఈ సినిమా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి వద్దకే వెళ్ళింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎందుకో ఈ చిత్రం గిరీశం పాత్ర గురించి అంతగా బాగుండదు అన్న దీని మీద నేను చెయ్యనని చెప్పేసి చెప్పారట. ఎందుకంటే వినోద పిక్చర్స్ అంటే దేవదాస్ తీసిన నిర్మాతలే కదా! అదండి 'కన్యాశుల్కం' విశేషాలు. ఆ తర్వాత రామారావు గారితో తీశారు. అప్పుడు మొదట్లో విడుదలైనప్పుడు ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత విడుదలైనప్పుడు బాగానే ఆడింది మళ్ళీ. రిపీటర్స్‌లో బాగా ఆడిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1956లో 'ఉమాసుందరి' అనే సినిమా తీశారు జూపిటర్ పిక్చర్స్ వారి కోసం. అశ్వత్థామ సంగీత దర్శకుడు, జూనియర్ శ్రీరంజని గారు హీరోయిన్. ఆ తర్వాత 1959లో 'బండరాముడు' అనే పిక్చర్ సాయిని పిక్చర్స్ వారి కోసం తీశారు. దక్షిణామూర్తి గారు సంగీత దర్శకుడు, సావిత్రి గారు హీరోయిన్ అండి. అది రామారావు గారితో తీసిన 4 చిత్రాలు బయట నిర్మాతకు తీసి పుల్లయ్య గారు దర్శకత్వం వహించే చిత్రాలనమాట. అలా 1960లో పద్మశ్రీ పిక్చర్స్ స్థాపించిన తర్వాత మొదటగా శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాని ఎన్టీ రామారావు గారితో తీశారు పుల్లయ్య గారు. ఈ చిత్రంలో సావిత్రి, వరలక్ష్మి హీరోయిన్స్.
ఈ చిత్రం తను ఇదివరకు తీసిన 'బాలాజీ' 1939లో తను తీసిన 'బాలాజీ' అనే సినిమా కూడా అది కూడా వెంకటేశ్వర మహాత్సవ సినిమానే. దాన్నే మళ్ళీ తీసినట్టు చెప్పుకోవచ్చు ఈసారి. ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది పద్మశ్రీ పిక్చర్స్ సంస్థకి ఆ రోజుల్లోనే. ఇకపోతే 21 సినిమాలు మనం ఈయన దర్శకత్వం వహించారు తెలుగులో అనుకున్నాం కదా! పుల్లయ్య గారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారితోటి 7 సినిమాలు తీశారు. 7 సినిమాలంటే 1/3 సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారితోనే దర్శకత్వం వహించారు. నందమూరి వారితో 5 సినిమాలు దర్శకత్వం వహించారు. ఇకపోతే మిగిలిన ఇంకా 9 సినిమాలున్నాయి. వాటి గురించి చెప్పుకుందాం కొంచెం. 1937లో వీరు అన్నాం కదా దర్శకత్వం. మొట్టమొదటి సినిమా 'సారంగధర్'. అందులో శాంతకుమారి గారు హీరోయిన్, బీకే రావు అనే ఆయన హీరో. తర్వాత అది స్టార్ కంబైన్స్ అనే బ్యానర్ మీద వచ్చింది. ఆ తర్వాత 1939లో చెప్పాను కదా ఇందాకటే 'బాలాజీ' అని వెంకటేశ్వర మహాత్సవం సినిమావే తీశారు. దాంట్లో అప్పుడు సిఎస్ఆర్ గారు వెంకటేశ్వరుడు పాత్ర వహించారు. శాంతకుమార్ గారు హీరోయిన్. ఇది ఫేమస్ ఫిల్మ్స్ అనే సంస్థ పేరు మీద వచ్చింది. ఆ తర్వాత 1941లో ఫేమస్ ఫిల్మ్స్ బ్యానర్ మీదే శాంతకుమార్ గారు, భానుమతి గారు ముఖ్య పాత్రల్లో 'ధర్మపత్ని' సినిమా వచ్చింది. ఆ సినిమాలోని అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చిన్న పాత్రలో ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తారండి. బాలనటుడుగా కనిపిస్తారు ఆ చిత్రంలో. ఆ తర్వాత చిత్తూరు నాగయ్య గారు రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను స్థాపించి తన మొట్టమొదటి చిత్రం 'భాగ్యలక్ష్మి' దర్శకత్వ బాధ్యత పుల్లయ్య గారికి అప్పగించారు. ఆ చిత్రం 1943లో రిలీజ్ అయింది. అందులో చిత్తూరు నాగయ్య గారు, మాలతి గారు కథానాయకుడు, నాయికగా నటించారు. ఇది నాగయ్య గారి మొట్టమొదటి స్వంత చిత్రం అన్నమాట. ఆ తర్వాత 1945లో 'మాయామహేశ్చంద్ర' సినిమా తీశారు. అందులో గౌరీనాథ్ శాస్త్రి గారు, కన్నమ్మ గారు హీరోయిన్స్‌గా నటించారు. ఆ చిత్రం ఆ రోజుల్లో బాగా ఆడిందని చెప్పుకునేవారు. ఆ తర్వాత రాగిణి పిక్చర్స్ అనే సంస్థ స్థాపించి మొట్టమొదటి సినిమాగా 1950లో 'తిరుగుబాటు' అనే సినిమా తీశారు. ఈ సినిమాలో సిహెచ్ నారాయణరావు గారు, శాంతకుమారి గారు హీరోయిన్స్. ఈ సినిమా స్వంత సంస్థలో తీసిన వారి మొట్టమొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సంవత్సరం 1952లో 'ధర్మదేవత' అనే సినిమాని కౌశిక్ అనే హీరోతోని శాంతకుమార్ హీరోయిన్‌గా తీశారు రాగిణి పిక్చర్స్ బ్యానర్ మీద. ఈ 2 చిత్రాలు కూడా ఆ రోజుల్లో ఈ 2 చిత్రాలను కూడా వారు తమిళంలో కూడా నిర్మించారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలన్నీ చెప్పుకున్నాము. ఆ తర్వాత 1970లో 'అల్లుడే మేనల్లుడు' అనే సినిమా పుల్లయ్య గారి దర్శకత్వంలో పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చింది. అందులో కృష్ణ, విజయ నిర్మల, సావిత్రి ముఖ్య పాత్రలు ధరించారండి. అది అదో సినిమా అన్నమాట. ఆ తర్వాత పుల్లయ్య గారి దర్శకత్వంలో పద్మశ్రీ బ్యానర్ మీద వచ్చిన ఆఖరి సినిమా 'అందరూ బాగుండాలి.' ఈ చిత్రంలో సత్యనారాయణ గారు, శాంతకుమార్ గారు ముఖ్య పాత్రలు పోషించారు. అదే పుల్లయ్య గారి ఆఖరి సినిమా. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌లో కూడా వచ్చిన ఆఖరి సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీరు తెలుగు సినిమాలో 21 సినిమాల గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు తమిళంలో 13 సినిమాలు చేశారండి వీరు మొత్తం. 1941 నుంచి 1966 వరకు తమిళ చిత్రాలు తీశారు. అందులో 4 సొంత చిత్రాలున్నాయి. రాగిణి పిక్చర్స్ బ్యానర్ మీద తీశారు. తమిళంలో తీసిన చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక చిత్రంలో, శివాజీ గారు 3 చిత్రంలో, జమినీ గారు 4 చిత్రాల్లో, ఎంజీఆర్ గారు ఒక చిత్రంలో హీరోగా నటించారు. అలాగే ఒక కన్నడ చిత్రం 1941లో తీశారు. అది 'సుభద్ర' ఆ చిత్రం పేరు. అదే వారు తీసిన ఒకే ఒక కన్నడ చిత్రం అండి. అది పుల్లయ్య గారి దర్శకత్వ ప్రయాణం 35 చిత్రాల్లో. అలాగే వారి స్వంత చిత్రాలు కూడా 16 స్వంత చిత్రాలతో కలిపి. అలా తీసిన చిత్రాల్లో పుల్లయ్య గారు 35 చిత్రాల్లో, అక్కినేని నాగేశ్వరరావు గారు 8 చిత్రాల్లో కథానాయకుడు, సావిత్రి గారు 11 చిత్రాల్లో కథానాయిక. అలాగే వారి భార్య శాంతకుమారి గారు మొదటి కాలంలో వారు దర్శకత్వం ఇచ్చిన ప్రతి చిత్రంలోనూ ఆమె హీరోయిన్‌గా ఉండేవారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వారి సొంత చిత్రాలన్నిటిలో నటించారు. అలా చూసుకుంటే మొత్తం అబౌవ్ 33 చిత్రాల వరకు శాంతకుమారి గారు వారి దర్శకత్వంలో నటించినట్టు లెక్కొస్తుంది. తర్వాత ఈయన గురించి చిత్ర పరిశ్రమలో చెప్పుకునేవారు బూతుల పుల్లయ్యగా ఆయన ఫేమస్ చెందారు. ఎందుకంటే సినిమా సెట్స్‌లో అంతా అందరిని తిడుతూ బూతులు మాట్లాడేవారు వినికిడి ఆ రోజుల్లో. అదండి పుల్లయ్య గారితో అక్కినేని వారి 8 చిత్రాల విశేషాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అక్కినేని వారికి పుల్లయ్య గారు తన దర్శకత్వంలో ఇచ్చిన 2 కల్ట్ క్లాసిక్ చిత్రాలు. ఒకటి 'జయభేరి', రెండోది 'అర్ధాంగి'. ఈ 2 చిత్రాలు కూడా అక్కినేని గారి చిత్రావళిలో కల్ట్ క్లాసిక్ సినిమాలుగా మిగిలాయి.
అది పద్మశ్రీ పిక్చర్స్, రాగిణి పిక్చర్స్, పి. పుల్లయ్య గారి దర్శకత్వం వహించిన చిత్రాల గురించి ఈసారి మాట్లాడుకున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు వీరితో నటించిన 8 చిత్రాల విశేషాలు కూడా మాట్లాడుకున్నామండి. ఇంకోసారి ఇంకో దర్శకుడితో కలిసి మాట్లాడుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.